హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది బికాస్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది అనే రివ్యూస్ అయితే ఇప్పుడు చూద్దాము. కొంచెం లెంతీగా ఉండడం వల్ల, ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మొత్తం ప్రొడక్ట్స్కి లింక్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న లైట్ అయితే మంకీ టైప్లో ఉంటుంది. చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. నేను దీన్ని మీషోలో తీసుకున్నాను. ఈ వీడియోలో కనిపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో, రీజనబుల్ ప్రైజెస్లోనే నాకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరికాయి. ఇది చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ మంకీ లైట్ పట్టుకొని ఉన్నట్టు వస్తుంది. సో దీనికి ఇలా సపరేట్ బల్బ్ కూడా ఇస్తారు. మా కొత్తింట్లో కిడ్స్ రూమ్లో దీన్ని ప్లేస్ చేద్దాము అని అయితే తెప్పించాను. సో ఇది క్వాలిటీ వైజ్ బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. కొన్నిసార్లు క్వాలిటీ బాగుండదు, కానీ మ్యాక్సిమం 80% క్వాలిటీ అయితే చాలా బాగున్నవే వచ్చాయి నాకైతే ఇప్పటి వరకు. ఇది కూడా ఇంకొక లైటు, ఇది ఒక ఫ్లవర్ వాస్ టైప్లో 3 స్టెప్స్ లాగా స్టాండ్ లాగా వస్తుంది. పైన లైట్ అయితే వస్తుంది. సో ఇవైతే ఎంత వెయిట్ ఉన్నాయో. ఇలా కొన్ని కడ్డీల్లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఒక 3 ప్లేట్స్ లాగా ఇచ్చారు. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఇది చూడ్డానికి ఎంత బాగుందో సెట్ చేసిన తర్వాత, కానీ సెట్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. దీనిలో మనకి యూజర్ మాన్యువల్ లాగా ఒక పేపర్ అయితే ఉంటుంది. ఆ క్లిప్ మిస్ అయింది. సో దాన్ని చూసి మనం ఈజీగా దీన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దానిలో చిన్న చిన్న బొమ్మల్లాగా ఇచ్చింటారు. సో దాన్ని చూస్తే చాలు ఇది ఎలా సెట్ చేయాలి అనేది మనకు అర్థమైపోతుంది. దీనికి పైన ఈ లైట్ చుట్టూ పెట్టడానికి ఇది ఒకటి ఇచ్చారు. ఇది సెట్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా కనిపించింది. దీనిలో ఇంకొకటి ఏంటంటే, పైన లైట్ ఉంటుంది, కింద మనం ఏవైనా చిన్న చిన్న బొమ్మల్లాగా లేకుంటే చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఇవి ఫ్లవర్ పాట్స్ వస్తాయి కదా, అలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. అలా కూడా బాగుంది. యాక్చువల్గా నేను దీన్ని అంతా అన్బాక్సింగ్ చేసి సగం సెట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళొచ్చి మిగతా సగం సెట్ చేశాను. ఇది కొంచెం టైం పట్టిందనమాట. ఇవన్నీ ఫస్ట్ చాలా టైట్గా ఉన్నాయి. సో అవన్నీ సెట్ చేసుకోవడానికి అయితే కొంచెం టైం పట్టింది. ఫుల్ సెట్ అయిన తర్వాత చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇలా పైన లైట్ ఉంటుంది, కింద మనం ఏవైనా బొమ్మలు లేకుంటే చిన్న చిన్న చెట్లు లాంటివి పెట్టుకోవచ్చు. ఇది నైట్ టైంలో అయితే బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. క్వాలిటీ కూడా 100% చాలా బాగుంది. ఈ కడ్డీల్లాగా ఇచ్చారు కదా, అవైతే చాలా వెయిట్ ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఉంది క్వాలిటీ అయితే. ఎవరికైనా ప్రోడక్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక చిట్టి బొమ్మ. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇలా ఒక బొమ్మ ఉంటుంది. సో ఆడుకున్న తర్వాత స్టోర్ చేయాలన్నప్పుడు దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్. ఇవి మనకి ఆయిల్ స్ప్రేయర్స్ వస్తాయి కదా, ఆ టైప్వి. దీంతో స్ప్రే చేయొచ్చు, అలాగే నార్మల్గా ఆయిల్ పోసుకున్నట్టు కూడా పోసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. దోశలు అలాంటివి ఏవైనా ఫ్రై చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. పైన మూత ఉంది కదా, అదంతా కూడా ప్లాస్టిక్ వచ్చింది, కిందంతా కూడా గ్లాస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి, ఇవి కూడా ఆయిల్వే. మనం ఆయిల్ లేదా గీ వేసుకోవడానికైనా యూస్ చేయొచ్చు. దీనిలోనే ఇలా బ్రషెస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ప్రోడక్ట్, మా పాప కోసం భరతనాట్యం డ్రెస్ తీసుకున్నాను. మా పాప అయితే భరతనాట్యం క్లాసెస్కి వెళ్ళట్లేదు, భరతనాట్యం నేర్చుకోవట్లేదు. కానీ జస్ట్ ఆ డ్రెస్లో పాప ఎలా ఉంటుందో చూడడం కోసం మాత్రమే తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ ఎలా వస్తుందో చూద్దాంలే అన్నట్టుగానే తీసుకున్నాను. ఇప్పుడు అన్ని చోట్ల రెంట్కి డ్రెస్సెస్ దొరుకుతున్నాయి, కానీ మా పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి తన సైజ్ అయితే నాకు ఎక్కడ దొరకలేదు. సో చూద్దామన్నట్టు ఈ డ్రెస్ తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. భరతనాట్యంకి డ్రెస్ ఒక్కటే కాదు, దానికి జ్యువెలరీ కూడా కావాలి కదా, సో అవి కూడా సెట్ తీసుకున్నాను. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్వాలిటీగా వచ్చాయో అసలు. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇది ఒక పెద్ద హారం, గాజులు, అలాగే గజ్జలు ఒక్కటి మిస్ అయ్యాయి అంతే. మిగతా భరతనాట్యంకి ఏమేమి జ్యువెలరీ కావాలో మొత్తం దీంట్లోనే వచ్చాయి. అది కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కటి ముక్కుకి ముక్కెర అంటారు కదా, దాంతో సహా ఎంత డీటెయిల్గా స్టోన్ వర్క్ కానీ, ఒక్క స్టోన్ కూడా మిస్ అవ్వలేదు. ప్యాకింగ్ కానీ, క్వాలిటీ కానీ, షైనింగ్ కానీ, అన్ని ఫినిషింగ్తో సహా అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి.
అండ్ అలాగే నెక్స్ట్ ఈ జడ, ఇది నేను సపరేట్గా తీసుకున్న సెట్లో అయితే రాలేదు. ఇదైతే నాకు ఇంకా చాలా నచ్చింది. మనం నార్మల్గా పూల జడలు వేస్తూ ఉంటాం కదా, ఇది ఇలా మణులతో అంటే స్టోన్స్తో వచ్చింది. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. వెయిట్ కూడా బాగుందనమాట. అంటే ఎక్కువ వెయిట్గాను లేదు, అలానే లైట్ వెయిట్గాను లేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా స్టోన్స్తో అలాగే చిన్న చిన్న పూసలతో అమ్మవారి జడబిళ్ళలతో చాలా బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా చాలా క్యూట్గా ఉండే ఒక చిన్న లిటిల్ బర్డ్. దీన్ని ఎందుకు యూస్ చేస్తారు అంటే, ఇలా టూత్పిక్స్ నార్మల్గా తీసుకోవడం బద్ధకమైన వాళ్ళు ఇలా వాడచ్చు. కానీ చూడ్డానికి మాత్రం చాలా క్యూట్గా ఉంది. ఇలా మనం దీన్ని ప్రెస్ చేస్తే చాలు కిందకెళ్ళి అదే టూత్పిక్ అయితే తీసుకొస్తుంది. దీనిలో టూత్పిక్స్ కూడా వచ్చాయి. ఒక 20 వరకు టూత్పిక్స్ ఇచ్చారు. అవైతే బాక్స్లోకి వేసేసుకొని మనం తర్వాత అవి అయిపోయిన తర్వాత నార్మల్ టూత్పిక్స్ అయినా కూడా రీస్టోర్ చేసుకోవచ్చు. ఇంత క్యూట్గా ఉంది కదా, మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఆ టూత్పిక్స్ అన్నీ అయిపోయే వరకు దాంతో ఆడుతూ ఉన్నారు. చాలా క్యూట్గా అనిపించింది. ఎవరికైనా నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఉండే ఒక చిన్న ప్రాబ్లంకి చిన్న సొల్యూషన్ అనమాట. ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ చేయడం ఎంత ఈజీనో, ఆ పాత్రని క్లీన్ చేయడం అయితే అంత కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ అది నానబెట్టి వెయిట్ చేసి దాన్ని క్లీన్ చేయాలి. సో అలాంటి వాటికి ఇవి ఒక మంచి సొల్యూషన్ అనమాట. ఇవి సిలికాన్ ఇడ్లీ మౌల్డ్స్. దీనిలో ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనిలో చేసిన ఫుడ్ని హ్యాపీగా తినొచ్చు. ఇవి ఒక టైప్ మనకి ఇప్పుడు కుక్కర్స్లో గ్రీన్ కలర్ రబ్బర్ వస్తుంది కదా, సేమ్ అదే మెటీరియల్. నేను జస్ట్ నా డౌట్ కోసం అయితే ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఒకవేళ హీట్కి ఏమైనా ఇది మౌల్డ్స్కి అయితే స్టిక్ అవుతుందేమో అని నేను ఆయిల్ అప్లై చేశాను. కానీ అస్సలు స్టిక్ అవ్వలేదు. నార్మల్గా కూడా స్టిక్ అవ్వదంట. మౌల్డ్స్లో కూడా మనం ఏం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వీటిని ఇలా ప్లేస్ చేసుకొని మనం పిండి వేసుకొని నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే చేస్తామో అలానే సేమ్ టు సేమ్ ప్రాసెస్ చేయొచ్చు. మీరు వేసే పిండి పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇడ్లీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనం ఇడ్లీ కుక్ అయిన తర్వాత దాన్ని మనం స్పూన్స్తో తీస్తూ ఉంటాం కదా, సో ఈ మౌల్డ్స్ వల్ల అలా మనం తీయాల్సిన అవసరం కూడా ఉండదు. అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీనిలో పిండి అనేది మనం ఫుల్గా ఆ మౌల్డ్స్ కవర్ అయిపోయే వరకు అయితే వేయొద్దు. సో అంత ఎక్కువ పిండి వేసేస్తే ఉడకడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో హాఫ్ వరకు వేస్తే ఈ మౌల్డ్స్కి ఫుల్ వరకు ఇడ్లీ అయితే మనకి పొంగుతాయి కాబట్టి సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మనం స్పూన్ యూస్ చేయాల్సిన అవసరమే లేకుండా జస్ట్ దాన్ని ఫ్లిప్ చేసి నిదానంగా తీస్తే చాలు. ఎక్కడా కూడా పిండి అంటుకోకుండా పర్ఫెక్ట్ ఇడ్లీ అయితే వస్తాయి మనకి. నాకు నార్మల్గా రవ్వ ఇడ్లీ కన్నా కూడా బియ్యం పిండితో చేస్తారు కదా, ఆ ఇడ్లీకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నార్మల్ ఇడ్లీ మౌల్డ్స్కి అయితే ఆ బియ్యం పిండిది కొంచెం అతుక్కున్నట్టు అయితే వచ్చేది. సో వీటి వల్ల నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు. సో మీరు చూస్తున్నట్టుగా చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీ అయితే వస్తాయి. మనం కొంచెం కూడా వాటర్ యూస్ చేసి లేకుంటే స్పూన్స్ యూస్ చేసి తీయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నేను ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీ అయితే అవుతాయి. ఈ ప్రోడక్ట్ మనకి కిచెన్లో చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇప్పటివరకు మీరు చూసిన ప్రోడక్ట్స్ అన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో మీరు ఏ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలన్నా కూడా చేయొచ్చు. నేను ఇచ్చిన లింక్ నుంచి పర్చేస్ చేస్తే మీకు ప్రైస్లో డిస్కౌంట్ కూడా ఉంటుంది. అది కూడా మీకు కనిపిస్తుంది డిస్కౌంట్ అని కూడా. సో ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.